నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా జరిగిన పెద్దరథం తిరునాళ స్వామివారి రథయాత్రను ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. మాజీ మంత్రి విడుదల రజని వ్యవహరించిన తీరుపై విరుచుకుపడుతున్న టీడీపీ శ్రేణులు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం. కోమటినేని వారిపాలెంలో వైభవంగా జరిగిన ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఆంజనేయ సేవాదళ ఆధ్వర్యంలో అన్నదానం. హనుమత్ జయంతి కరపత్రాలు ఆవిష్కరించిన పెద్దలు. శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రజనీకి మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడిన మాటలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని, తమ దోపిడీ కోసం ప్రశాంతంగా ఉంటే చిలకలూరిపేటను రజనీ అరాచకాలు, దుర్మార్గాలు, ఫ్యాక్షనిజానికి నిలయంగా మారిందని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సదాశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రజనీ, వైసీపీ నేతలు మాట్లాడారని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను హైదరాబాద్ విమానాశ్రయంలో ఎలా అరెస్టు చేయించారు, విజయవాడలో ఎన్ని స్టేషన్లు తిప్పి వేధించారో రజనీ మర్చిపోయినా నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదన్నారు. అప్పుడు తప్పు కాదని, ఇప్పుడు తప్పెలా అయిందో రజనీ, ఆమెకు మద్దతు పలికిన వైసీపీ నేతలు చెప్పాలని సదాశివరావు డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే వాటర్ ప్లాంట్ పునః ప్రారంభానికి వెళ్లిన మాజీ మంత్రి ప్రత్తిపాటిపై పోలీసులతో చేయించిన దాష్టికంపై రజనీ సమాధానం చెప్పాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల వ్యయంతో ప్రత్తిపాటి ప్రారంభించిన వాటర్ ప్లాంట్ను రజనీ కావాలనే పాడుపెట్టించారని, తిరిగి 60 లక్షల సొంత నిధులతో దాన్ని బాగు చేసి ప్రారంభించడానికి వెళ్లిన మాజీ మంత్రి ప్రత్తిపాటిని అడ్డుకొని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించింది వాస్తవం కాదా అని, అలా చేయమని రజనీకి ఏ చట్టం చెప్పిందన్నారు. ఐటీడీపీ కోఆర్డినేటర్ పిల్లికోటిని అన్యాయంగా అరెస్టు చేయించి పోలీసులతో చిత్రహింసలు పెట్టించి పైశాచిగా ఆనందం పొందింది రజనీ కాదా అని సదాశివరావు ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లను కూడా రజనీ, ఆమె అనుచరులు రణక్షేత్రంగా మార్చి దౌర్జన్యాలకు తెగబడ్డారన్నారు. ఆనాడు రజనీ వ్యవహరించిన తీరును, ఆమె చెప్పిందల్లా చేసిన పోలీసులని ప్రశ్నించినందుకు ప్రత్తిపాటి, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టమని ఏ చట్టం చెప్పిందని సదాశివరావు ప్రశ్నించారు. ఆనాడు తిరునాళ్ల ఘటనల్లో అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచకుండా పోలీసులతో 3rd డిగ్రీలు ప్రయోగించి రజనీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేరస్తుడైన శ్రీకాంత్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సదాశివరావు మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారాలు. మొన్న శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా విడుదల రజనీ గారి ఇంటికి వచ్చి పరామర్శించిన నాయకులు విడుదల రజనీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద, స్థానిక అధికారుల మీద, సిఐ మీద వాళ్ళు మాట్లాడిన విషయాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఒక్కసారి మీకు అరాచకాలకి ఆయువుపుట్టుగా, దుర్మార్గాలకి నిలయంగా, యాక్షనిజానికి ఎన్నడూ లేని చర్లూరుపేటలో ప్రశాంతంగా ఉండే చర్లూరుపేట నియోజకవర్గాన్ని యాక్షన్ నియోజకవర్గంగా మారుస్తున్నటువంటి మీరు చట్టం, న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీకు గుర్తు రాలేదా? ఒక మాజీ మంత్రి తనయుడు, ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, పెళ్లి కానిటువంటి వ్యక్తి, ఆ చిన్న కుర్రాడు శరత్ బాబుని ఏ విధంగా మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో
డ్రెస్ కూడా మార్చుకోకుండా నైట్ డ్రెస్ మీద తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో కూడా ట్రేస్ అవుట్ కాని విధంగా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగాము. ఇక్కడి నుంచి వందలాది మంది జనం ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ వెతికాము, ఎక్కడా కనపడలా. సిపి గారి ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ నాయకులందరూ ధర్నా చేశారు. కనీసం ఫోన్ మాట్లాడించేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. గుర్తు రాలేదా మీకు? నోటీసు ఇవ్వాలని చెప్పి తెలియదా మీకు? కేసు ఎఫ్ఐఆర్లో కనీసం కేసు రిజిస్టర్ చేయకుండా అరెస్టు ఏ విధంగా చేశారు? మీరు మీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి అడ్డు లేకుండా పోయింది. ఆ రోజు మీరు ఇప్పుడు న్యాయం ధర్మం గుర్తు రాలేదా? మీరు మీ ముఖ్యమంత్రికి ఇది మాత్రం చెప్పలేరా? మీరు మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఈ విధంగా చిన్న కుర్రాడిని అరెస్ట్ చేయటం అన్యాయం అండి. మనకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడలే? నోరు పెగలేదా? నోరు మూసుకున్నారా? తాళాలు వేసుకున్నారా నోటికి? ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి రూల్స్. పేరు నాని గారు మాట్లాడుతున్నారు, ఒక ఎఫ్ఐఆర్ పడేయకూడదా, ఒక నోటీస్ పడేయకూడదా, వీడియోలు వేసి లాక్కొని పోకూడదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసిన అరాచకాలకి ఎవరు సమాధానం చెప్పండి. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ ఎప్పుడు ఒక చిన్న గొడవ కూడా జరగదు. లక్షలాది రూపాయలతోటి ప్రతి గ్రామం నుంచి ప్రభలు కట్టుకొని కోలాహలంగా జరిగేటువంటి ఆ తిరునాళ్ళ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మరి మీరు మీ అనుచరులు అక్కడ చేసినటువంటి అరాచకం, కులాల పేరుతోటి తిట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, వాళ్ళు తిరగబడి చేస్తే మీరు వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెట్టి ఎంత పాశవికంగా వాళ్ళని స్టేషన్లో పడేసి కొట్టి వాళ్ళని ఎంత అన్యాయం చేశారో, ఏ విధంగా దౌర్జన్యం చేశారో పోలీసులు ఒక రౌడీలాగా ప్రవర్తించారు. కనీసం వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి మేము మరి స్థానిక మన గౌరవ శాసనసభ్యులు పుల్లారావు గారి నాయకత్వంలో ఆ రోజున వందలాది మంది స్టేషన్కి వచ్చి మేము అడిగాం, ఎక్కడున్నారో చూపించాము. కనీసం ఈ స్టేషన్లో లేరు, నాదెడ్లో ఉన్నారు, ఎడ్లపాడులో ఉన్నారు. ఆ విధంగా స్టేషన్లో తిప్పి వాళ్ళని గౌరవం చేసి వాళ్ళ మీద ఈ విధంగా అరాచకాలు చేశారు. అప్పుడు తెలియదా మీకు చట్టం గురించి, న్యాయం గురించి తెలియదా? ఒక అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు పెట్టాలని తెలియదా మీకు? ఎందుకు మీరు చేశారు ఆ విధంగా? ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు, చట్టం గురించి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డిని కారులో ఇన్ని రోజులు తిప్పుకుంటూ ఒక నేరం చేసినటువంటి వ్యక్తి ఒక 420 అంటున్నారు. మరి ఈ విధంగా అటువంటి వ్యక్తిని మీరు కారులో తిప్పుకోవటం, ఈ బంగాళాల్లో దాచిపెట్టడం ఒక నేరం కాదా? మీరు నేరం చేసినట్టు కాదా? ఒక వ్యక్తి నేరం చేశాడని చెప్పి తెలిస్తే ఒక మాజీ మంత్రి అయి ఉండి గౌరవ స్థానంలో ఉన్న మీరు నేరస్తుని ఏ విధంగా రక్షిస్తారు? ఏ విధంగా మీరు కాపాడతారు? చట్టానికి అతీతులై ఉన్నా చట్టానికి అప్పచెప్పాలి కదా. మీరు సిఐ వచ్చి ముందుగానే చెప్పాడు కదా మీకు, నేరం చేశాడు, మేము అతని కోసం వచ్చామంటే మీరు అప్పచెప్పాలి కదా గౌరవంగా. అప్పచెప్పకుండా అక్కడ హల్చల్ చేసి గందరగోళం చేసి ఇంకా దౌర్జన్యం మా మీద చేశారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పరామర్శించడం అనేది అది మీకే చెల్లింది. అదేవిధంగా పిల్లిపోడి మా సోషల్ మీడియా కార్యకర్త ఎంత పేదరికంలో ఉన్నా కూడా పార్టీ కోసం ఆరాహం శ్రమించేటువంటి కార్యకర్త, పార్టీ కోసం ప్రచారం కోసం ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే అతని మీద పగబెట్టి అతన్ని తీసుకొచ్చి పోలీసులు నిర్బంధించి పోలీసుల చేత కొట్టించి ఆ లాఠీ కొట్టడం మళ్ళా వీడియోలో మీరు చూపించి మీరు చూసి రాక్షసానందం పొందడం అనేది ఏ విధంగా చట్టబద్ధమో మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి ప్రజలకి. మీరు వాళ్ళ అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ సానుభూతి కోసం ప్రయత్నం చేయడం కాదు.
మీరు చేసిన అరాచకాల అకృత్యాలకు అంత్యమైనా ఉందా? పట్టణంలోని 29వ వార్డు టీడీపీ అధ్యక్షులుగా షేక్ పట్నం కరీముల్లా, ప్రధాన కార్యదర్శిగా షేక్ కాళేశ్వర్ నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుల్లారావు వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కరీముల్లా, నందన్ చంద్ర, తోట బ్రహ్మస్వాములు, బ్యాంకు బాజీ ముఖ్య నాయకులున్నారు. అప్పులు చేసి ప్రజల్ని మోసం చేసి పారిపోయిన శ్రీకాంత్ రెడ్డి రజని పంచన చేరాకే కోటీశ్వరుడయ్యాడని ఎంవి రత్నారెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రత్నారెడ్డి మాట్లాడారు. చిలకలూరుపేటలో 2019 ముందు ఈ మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి చిలకలూరుపేట వాసులకు ఎవరికీ తెలియదు. ఇతను 2019 ముందు వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎడ్లపాడులోని థియేటర్ని లీజులు తీసుకొని అవి మధ్యలోనే వదిలేసి అందరికీ డబ్బులు ఎగ్గొట్టి సంవత్సరాల కోటి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రజనీ దగ్గరే చేరి మా లాంటి అమాయకుల్ని మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత అతను ఒక నెలలోనే వాళ్ళ పొలం కూడా రిలీజ్ చేసుకున్నాడు. తాకట్టు పెట్టిన పొలాన్ని రిలీజ్ చేసుకున్నాడు. తర్వాత 1.5 పెట్టి ఇల్లు కట్టాడు. ఇతనికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలాంటి అమాయకులు మోసం చేయడం వల్ల ఇతనికి డబ్బులు వచ్చినాయి. అలా చేసిన వ్యక్తి ఇవాళ అతనేదో అపర కోటీశ్వరులాగా మాట్లాడుతున్నారు. అతను బతుకంతా చిలకలూరుపేట వాసులందరికీ తెలుసు. ఈ 5 ఏళ్ళు అతను ఏం చేశాడు, ఏ అక్రమాలు చేశాడు, ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎలా డబ్బులు వసూలు చేశారు అనేది చిలకలూరుపేట ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. అతను నా దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్తున్నాడు. నేను నా భార్య పిల్లలను తీసుకొని ఏ గుడికైనా వస్తాను. అతని భార్య పిల్లలను తీసుకొని రమ్మను. నేను ఇచ్చానని ప్రమాణం చేస్తారు. అతను నేను తీసుకోలేదని ప్రమాణం చేయమనండి. శ్రీకాంత్ రెడ్డిని సీఏ గారు పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బామర్ది కందుల శ్రీకాంత్ అనే అతని ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేశాడు. వాట్సాప్ కాల్ చేసి నీకు కేసు విత్డ్రా చేసుకో, నీ డబ్బులు ఇంటికి వచ్చేస్తాయి, నువ్వు కేసు విత్డ్రా చేసుకో అన్నాడు. నేను ఆ టైంలో అంత జరిగేటప్పుడు నేను చేసుకోవటం కుదరదు, అది పద్ధతి కాదు, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం, కేసు సీఏ గారు అంటున్నాడు, నేను అది చెప్పడం కరెక్ట్ కాదు, వచ్చి స్టేషన్లో కూర్చొని మాట్లాడుకుందాం, నా డబ్బులు లెక్క చూసి నా డబ్బులు నాకు ఏమున్నా అది అర్థం కాదా, అది నిజం కాదా కాబట్టి చూడండి శ్రీకాంత్ నెంబర్ నుంచి ఫోన్ చేశారో లేదో. చిలకలూరుపేట ఏరియా 100 పడకల ఆసుపత్రికి సూపరింటెండెంట్గా డాక్టర్ టి శ్రీనివాసరావు నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్తో పాటు డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ స్పందన, డాక్టర్ మృదుల తదితరులు ఉన్నారు. పట్టణంలో సోమవారం రాత్రి పౌర్ణమి పండు వెన్నెల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం పైన ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో భక్తులు జై నరసింహ అంటూ రథాన్ని లాగారు. 5 రోజుల పాటు జరిగిన పూజల అనంతరం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పలు సంస్థలు భక్తుల సౌకర్యం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ నుంచి అడ్డరోడ్డు సెంటర్ వరకు భక్తులు నినాదాల మధ్య రథం తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఈవో అశోక్ కుమార్, పట్టణ సిఐ రమేష్ ఆద్యంతం రథయాత్రను పర్యవేక్షించారు. లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపము ధరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కరు. గోపుర రూపము దాల్చినది ఆ దివ్య స్పర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకార చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మగడుగడ విష్ణు కుండవే ప్రభవించి ఇక స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇక విశ్వవైద్యులై స్వామి చేరు రోగ నివారణమే. చిత్తము దేహము సత్వముగాను వెత్తము తాగలే. భోగభాగ్యాలు దీర్ఘాయువు సరేను గిరి ప్రదక్షిణం. భోగభాగ్యాలు దీర్ఘాయువు సరేను గిరి ప్రదక్షిణం. నమో నమః నమో నమః. క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవు ఈ మహిమలకు. కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుడి దర్శనం. కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్పవృక్షము. ఈ నెల 8వ తారీఖు నుంచి 14 వరకు ఈ ఉత్సవాలు ఆనవాయితీగా మనం ప్రారంభించాము. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు స్వామివారి సేవలు జరిగినాయి. అలాగే వివిధ వాహన పూజలు జరిగినాయి. అలాగే ఈరోజు తెల్లవారుజామున అనగా 12వ తారీఖు తెల్లవారుజామున శ్రీ స్వామివారి కళ్యాణం జరిగిందండి. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మన చిలకలపేటలో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పెద్ద రథమైనటువంటి ఈ రథం తిరునాళ్ళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభించాము. వేలాది మంది భక్తులు
మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని మరి విజయవంతం చేశారు. మీరు గమనిస్తున్నారు, ఈ పురుషోపట్నం అటు రోడ్డు వరకు మరి రథం తిరునాళ ఇప్పుడు వచ్చింది. కొద్దిసేపట్లో మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి యథాస్థానంలోకి చేరుకుంటుంది. ఈ కార్యక్రమానికి అందరికీ మరి సహకరించినటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా భక్తులకు, అలాగే మా యువత కృషి బాయ్స్కి మా దేవస్థానం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతవరకు విజయవంతంగా ఇక్కడి వరకు వచ్చామండి. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మే నెల 29వ తేదీన ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించనున్న ఉచిత నేత్ర మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని పట్టణానికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు చిగురుపాటి రామారావు కోరారు. గత 3 దశాబ్దాలుగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాలకు మంచి ప్రజాస్పందన వచ్చిందని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య శిబిరాల కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు తదితరులున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మన మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి మన ప్రియతమ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 29న అనగా మే 29న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం శంకర కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించబడుతుంది. మన చిలకలూరుపేట పట్టణ ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే, పుల్లారావు గారి గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఎంతో కీర్తిని గడించినటువంటి ఉత్తమమైనటువంటి నాయకులు. ఓకే, ఒక డాక్టర్గా నేను విన్నవించుకునేది ఏదనగా, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న పుల్లారావు గారిని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిలకలూరిపేట మండలం కోమిటినేని వారిపాలెంలో శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితులు, రొంపిచెర్ల ఆంజనేయాచార్యులు, ఆలయ అర్చకులు దివి సాయిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాలలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పలువురు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమంలో ఉన్నారు. విడుదల రజని మాటిమాటికి అక్రమం అంటూ చిలక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని, ప్రత్తిపాటి శరత్ను అరెస్టు చేయించినప్పుడు రజనీకి నిబంధనలు గుర్తు రాలేదా అని మున్సిపల్ ఫ్లోర్ నాయకులు గంగా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గంగా శ్రీను మాట్లాడారు. తమ అక్రమ సంపాదనకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయనీయకుండా మాజీ మంత్రి రజనీ వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆయన అన్నారు. నమస్కారాలు. మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, మరి 2019లో మాయమాటలు చెప్పి మరి ఆ రోజు ఉన్నటువంటి విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం
మరి పేటలో ఉన్న వాళ్ళు ఏదైతే ఆ రోజు అద్దెకు తీసుకొని హౌస్లో ఉన్నారో ఆ హౌస్ని ఆ ఇంటికి సంబంధించిన అద్దె కూడా కట్టకుండా గుంటూరు పారిపోయి గుంటూరులో ఉండి ఈ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రిక్ నియోజకవర్గంగా తయారు చేసింది. మొత్తం అవినీతిమయం చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసి మరి గుంటూరు పారిపోయి మరి నీ కారులో అధికారం పోయిన తర్వాత నీ కారులో ఎవరైతే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మరి అక్రమ వసూలకి కొన్ని కోట్ల రూపాయలు అక్రమ వసూలు చేసి నీకు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని నీ కారులో తిప్పుకుంటా నువ్వు వాళ్ళకి షెల్టర్ ఇస్తా మరి వాళ్ళని సాక్ష్యాధారాలతోటి మరి కేసు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి నిన్న వెళ్ళినప్పుడు మరి ఏ విధంగా సిగ్గు శరం లేకుండా ఏ విధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి మన రూరల్ సిఐ సుబ్బనాయుడు గారి మీద ఏ విధంగా దౌర్జన్యం చేసి ఏ విధంగా సిఐ గారు నెట్టారో మీరందరూ మరి మీడియాలో వచ్చింది, మరి న్యూస్ ఛానల్లో వచ్చింది. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మరి మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి మీరు చేసిన అరాచకాలు మరి ఎక్కడో హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి తనయుడు శరత్బాబు రాజకీయాలతో సంబంధం లేదు, అసలు సంబంధం లేని వ్యక్తిని ఆ రోజు అరెస్ట్ చేయించినప్పుడు నీకు ఇవాళ గుర్తు రాలేదా? ఏ అరెస్ట్ చేయించి నీకు ఇవాళ అవన్నీ గుర్తు రావట్లేదని నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా మీరు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే అరాచకాలు. మరి ఆ రోజు తోటప్పకొండ తిరణాల ఏదైతే 2 రోజులు జరుగుతూ ఉన్నాడో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆ రోజు ఎంపీ గారు పురుషోపట్నం వస్తే మీరు ఏ విధంగా మీరు దౌర్జన్యం చేపించారు, ఆ కార్లు ఆపి రాళ్ళేసి ఏ విధంగా దౌర్జన్యం చేపించారు. మరి ఆ రోజు ఈ న్యాయం, ఈ అవినీతి మీకు గుర్తు రాలేదని అడుగుతా ఉన్నా. ఒక చీటింగ్ చేసిన వ్యక్తిని, ఒక దోపిడీ దొంగల్ని వాళ్ళని నీ కారులో ఎక్కించుకొని తిరుగుతూ ఉండి మరి వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి సిఐ గారి మీద మీరు చేసిన దౌర్జన్యం, వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పిద్ది. మీరు ఏదైనా ఉంటే ప్రజావేదిక పెట్టండి. మీరు చేసింది 5 సంవత్సరాల్లో, మరి మేము చేసింది స్థానిక మాజీ మంత్రి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసింది ఏంది, మేము చర్చకి సిద్ధమని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో రాక్షస సంహారం గావించి ముల్లోకాలను రక్షించాడని, నరసింహ అవతారం ఎంతో విశేషమైన స్వరూపమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవానికి ప్రత్తిపాటి హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగమైన రథం తిరునాళ్లను స్వయంగా ప్రారంభించిన ప్రత్తిపాటి భక్తులతో కలిసి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జివాజీ మదన్ మోహన్, గట్టినేని సాయి, కొత్తకోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో సచివాలయంలో మంగళవారం మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతి కంపెనీకి ఓ నోడల్ ఆఫీసర్ను నియమించాలని, కంపెనీల యూనిట్ల స్థాపనకు యంత్రాంగం సర్వత్రా చర్యలు చేపట్టాలని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ఈ నెలాఖరుకు మనమిత్ర ద్వారా అందుబాటులోకి 400 రకాల సేవలు, అన్ని ప్రభుత్వ శాఖల యాప్లు, జీవోలు ఒకే వేదికపైకి తీసుకురానున్నట్టు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒమేగా హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంపు జరిగింది.
పలువురు ఒమేగా హాస్పిటల్ వైద్యులు హాజరై సుమారు 150 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 10,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సాయి శ్వేత, డాక్టర్ జ్ఞానేశ్వరి సిబ్బంది ఉన్నారు. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఆంజనేయ సేవాదళ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే హనుమత్ జయంతి కరపత్రాలను గబ్బిట మంగమ్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పారావుతో పాటు పలువురు పెద్దలున్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 17, 18, 19 తేదీలలో సిపిఎం యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్టు కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిలకలూరిపేటలోని తూర్పు మాలపల్లిలో చంద్రమౌళి పార్క్ క్రీడా మైదానంలో 3 రోజుల పాటు ఫ్లడ్ లైట్ల వెలుగులో నైట్ మ్యాచ్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. విజేతలకు 19వ తేదీన నిర్వహించనున్న కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి సభలో ప్రథమ బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 15,000, తృతీయ బహుమతిగా 10,000, 4వ బహుమతిగా 5,000 రూపాయలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. వాటిలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలను కల్పిస్తున్నామని, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కబడ్డీ క్రీడాకారులు తమ జట్లతో పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రతి జట్టులో 11 మంది క్రీడాకారులు మాత్రమే ఉండాలని, ఒక జట్టులో క్రీడాకారులు మరో జట్టులో ఆడేందుకు వీలు లేదన్నారు. సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా 40వ వర్ధంతి సందర్భంగా గత 30 సంవత్సరాల నుంచి మేము వర్ధంతి సభ పెట్టుకుంటున్నాం. ఈసారి వర్ధంతికి కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. దాని సందర్భంగా 17, 18, 19 తేదీలలో ఈ ఆట పోటీలు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాని సందర్భంగా ప్రైజులు కూడా చెప్పాను. మొదటి ప్రైజు 20,000, రెండవ ప్రైజు 15,000, మూడవ ప్రైజు 10,000, నాలుగవ ప్రైజు 5,000. ఎక్కడ చిలకలూరిపేట, తూర్పుమాలపల్లి, చంద్రమౌళి పార్కులు. కాబట్టి ఈ ఆట పోటీకి అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుకుంటున్నాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.